చూడండి మటన్ పీస్ అంతా గట్టిగా ఉంది పీస్ అయితే. అట్లా అని ఇది మటన్ కర్రీ ఏం కాదు. ఫిష్ కర్రీ అండి. ఇదొక వెరైటీ ఫిష్‌లో. చూసేయండి చేసేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్! అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. నేను మీ స్వరూప. ఈరోజు కొత్త చేపలతో వెరైటీ ఫిష్ అన్నట్టు రెసిపీ చేస్తున్నాను. చూసేయండి ఫ్రెండ్స్. కొత్తగా అంటే కొత్తగా ఉన్నాయి. చాలామందికి తెలియదు కావచ్చు. ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. చేపలైతే ఇదిగో ఇలా అయితే ఉన్నాయి. ఇవి 2 కలిసి అర కేజీ వచ్చినాయండి. 2 ఫిష్ కలిసి అర కేజీ వచ్చినాయి. ఇవైతే బండబక్కలు అంటున్నారు మా సైడ్ అయితే. పచ్చబక్కలు బండబక్కలు అంటున్నారు. నాకైతే పూర్తిగా తెలియదు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. బక్కులనైతే బక్కులంటే ఒక రకమైన చేపలే. గోదావరిలోనే దొరికాయి. నేను కూడా చూడటం ఫస్ట్ టైమే. కొత్తగా ఉన్నాయి కదా అనేసి తీసుకున్నాను. తీసుకొని ఈరోజు కర్రీ చేసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్. వెరైటీగా కూడా ఉంది కర్రీ. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి కుదిరితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫిష్ ఇగో పీసులు కట్ చేసుకున్న తర్వాత ఇలా ఉన్నాయి. ఈ ఎల్లో కలర్ ఏమో పొట్ట కింద భాగంలో ఎల్లో కలర్ ఉంది. పొట్ట పై భాగంలో అయితే ఇలా గ్రీన్గా ఉంది. ఒక పాకురు పట్టిన బండ ఉంటుంది చూడండి, అలా గ్రీన్గా ఉంది. చాలా విచిత్రంగా కూడా ఉన్నాయండి చూడండి. ఫిష్ స్ట్రాంగ్గా కూడా ఉంది. స్కిన్ మాత్రం పీసులు కూడా చాలా గట్టిగా మటన్ పీసుల్లాగా ఉన్నాయి. అసలు కొత్తగా ఉన్నాయి కదా, చాలా టేస్ట్గా కూడా ఉంటాయి అన్నారు మా దగ్గర. తీసుకున్న వాళ్ళు, కూర తిన్న వాళ్ళు అయితే మేము కూడా తీసుకుందామనేసి ఒక అర కేజీ తీసుకున్నాను. 2 చేపలు కానీ అర కేజీ వచ్చినాయి. చూడండి అన్నీ కలుపుకొని మ్యారినేట్ చేసుకున్నాను పీసులలో. పాన్ పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకుంటున్నాను. ఫస్ట్ టైం చేసుడు కాబట్టి చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైమే చేశాను కానీ ఇంకా ఫిష్ కర్రీ లాగే ఉంది. స్ట్రాంగ్గా ఉన్నాయి. అసలు అది చికెన్ కంటే బాగుంది కర్రీ కూడా. ఫిష్ కర్రీ కానీ బగారాకు, సాజీరా, ఇంకా యాలకులు, దాల్చిన చెక్క అవన్నీ వేసుకున్నాను. లవంగాలు కూడా అవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను కొంచెం. ఫిష్ కర్రీ కదా అని పోపులోనే వేసాను కానీ అసలు స్మెల్ అయితే రాలేదు. అసలు నీచు వాసన అనేటిది అస్సలు రావట్లేదు. చాలా బాగుంది. ఫిష్ కర్రీ లాగే లేదు అసలు. అవి చూడడానికి ఫిష్ కానీ ఫిష్లో ఉడికిన తర్వాత అట్లా లేవు. తర్వాత స్మెల్ కూడా అట్లా లేదు. చాలా బాగుంది. అల్లం వెల్లుల్లి పేస్టు ఆ ముక్కలలో అయితే వేసుకోలేదు, పోపులోనే వేసుకుంటున్నాను. ఇంకా ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసానండి. ఇలా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలాంటి ఇంకా కొత్త కొత్త వీడియోలు మీ ముందుకు ఎన్నో తీసుకొస్తాను. చూసేయండి ఫ్రెండ్స్. మంచిగా మగ్గిన తర్వాత పీసులు అయితే వేసుకుంటున్నాను. ఆ 2 కాబట్టి ఫిష్ ఒక 2 తలకాయలు, 2 తోకలు, సెంటర్లో ఒక 2 పీసులు వచ్చినట్టుంది అంతే. కానీ చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నాయి. చూసేయండి మీరే. చూస్తేనే అర్థమవుతుంది కదా. ఇంక అసలు చేపలను ఇలా తిప్పకూడదు మధ్యలో గరిటతోటి. కొంచెం చింతపులుసు అయితే పోసుకుంటున్నాను సరిపోయేంత. చాలా తక్కువ పోసుకుంటున్నాను. గరిటెతోటి తిప్పకూడదు అన్నాను కదా. తిప్పితే కూడా ఏమీ అవ్వట్లేదు అసలు. పీసులు కూడా చెదిరిపోవట్లేదు, మంచిగా ఉంటున్నాయి. తిప్పాను అగో అటు ఇటు తిప్పుతున్నాను. అయినా కూడా స్ట్రాంగ్గా గట్టిగా చికెన్ పీసుల్లాగా ఉన్నాయి. ఉడికిన తర్వాత మాత్రం మటన్ లాగా ఉన్నాయి టేస్ట్. తిప్పుతున్నాను కానీ చెదిరిపోలేదు. చాలా బాగుంది కర్రీ మాత్రం. జీలకర్ర, ధనియా పౌడర్, ఇది మెంతులు, తర్వాత కొంచెం గరం మసాలా వేసుకున్నాను. అంతా కలిపి మిక్స్ పట్టుకున్నాను. చాలా తక్కువ పొడి అయితే వేసుకుంటున్నాను మసాలా. ఇంకో లాస్ట్గానైతే ఇలా ఉడికేసిందండి, రెడీ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. లాస్ట్గా కొత్తిమీర అయితే వేసుకున్నాను. దగ్గర పడిపోయింది కర్రీ అయితే. కర్రీ మొత్తం ఇలా దగ్గర పడిపోయిన తర్వాత
ఇంకొంచెం అంటే ఇది ఎలా ఉంటుందో అనేసి ఇంకొంచెం దగ్గరికే చేసుకున్నాను, ఉడికించుకున్నాను. చాలా బాగుంది కర్రీ అయితే. వీడియో పెట్టడం మాత్రం లేటే అవుతుందండి. చాలా ఇబ్బంది అవుతుంది. నెట్వర్క్ ప్రాబ్లం అవుతుంది. సిగ్నల్స్ కరెక్ట్ లేక ఒక 3, 4 రోజులు పడుతుంది వీడియో పెట్టడానికైతే. మొత్తం ఇలా దగ్గర పడిపోతుంది. చాలా అంటే చాలా దగ్గర పడిపోతుంది. ఎంతసేపు ఉడికినా కూడా ఏం కాలేదు. చూడండి చాలాసేపు ఉడికింది. నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి. పీసులు మాత్రమే ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో. ఏ పీస్కి ఆ పీస్ అసలు చెదరలేదు. ఉడకటానికి కూడా కొంచెం టైం పట్టింది. అయినా సరే చాలా మంచిగా ఉంది కర్రీ మాత్రం. పీసులు మాత్రం భలే స్ట్రాంగ్గా ఉన్నాయి. చూసేయండి ఫ్రెండ్స్, దగ్గర కూడా తీస్తున్నాను. ఆ చేపకి మాత్రం తల మాత్రం చాలా పెద్దగా ఉంది. చేప మాత్రం చిన్నగా ఉంది. ఇగో ఇలా పీసులు మాత్రం చూస్తే ఇలా నొక్కి చూస్తే గట్టిగా ఉన్నాయి. మటన్ పీసుల్లాగా ఇగో చూడండి, మటన్ పీసుల్లాగా గట్టిగా ఉన్నాయి. కానీ అసలు చెదిరిపోకుండా చాలా బాగున్నాయి. మీకు కూడా ఒకసారి దొరికితే ట్రై చేయండి ఫ్రెండ్స్ నా స్టైల్లో. అసలు అన్ని చోట్ల గోదావరి చేపలే కానీ అన్ని చోట్ల దొరకాయో కూడా నాకు తెలియదు. ఇది ఇక్కడ కూడా ఫస్ట్ టైమే నేను చూడడం. చాలామంది తెలుసన్నారు తీసుకునేటప్పుడు, కానీ నాకు తెలియదు. నేను చూడలేదు, అసలు వండలేదు కూడా. కానీ ఈసారి వండాను. చాలా అంటే చాలా బాగుంది. మీకు కూడా దొరికితే ట్రై చేయండి. బాయ్.